నమస్తే వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. దర్పల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం సాదాసీదాగా జరిగింది. సమావేశానికి ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గత కొంతకాలంగా గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదని ప్రజా ప్రతినిధులు సభ దృష్టికి తీసుకువచ్చారు. దర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. అనంతరం ఎంపీపీ నల్లా సారిక అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా ఎంపీడీఓ లక్ష్మణ్ ప్రగతి నివేదిక సమర్పించారు. ఎంపీపీ నల్లా సారిక మాట్లాడుతూ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు పెండింగ్ లో ఉన్న పనులు గూర్చి సభ దృష్టికి తీసుకురాగా తొందరలోనే పనులను పరిష్కారం చేస్తామని అధికారులు తెలిపారు. ఎంపీపీ నల్లా సారిక హనుమంతురెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్లకు చివరి సమావేశం కాగా ఈ సందర్భంగా సర్పంచ్లందరినీ సాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్, ఎంపీఓ రాజేష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కొండ శేఖర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా ధన్యవాదాలు. మీరు 5 సంవత్సరాలు మరి విజయవంతంగా ఈ కార్యక్రమాలు మీరు విధులు నిర్వహించినందుకు మరి అదృష్టం ఉంటే మరి మీరు చేసిన వల్ల మన గౌరవం హనుమంతాన్ని మాట్లాడు. కొద్దిగా ముందుకు జరుగు, నువ్వు వస్తారు. రైట్, చూడండి, అందరికి చూడండి. రమేష్ అన్న లాస్ట్ స్మైల్ ప్లీజ్. చలో ఇంకా మీకే అదే మన ఎక్కిన వారు చేసినటువంటి సేవకు గుర్తింపుగా మన గౌరవ ఎంపీ గారు గౌరవ సర్పంచ్ అందరి కోసం ఈ విధంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. రెగ్యులర్ సర్పంచ్ గారికి గౌరవ ఎంపీటీసీ గారు అన్నగారు సన్మానిస్తున్నారు. మరి అందరు చప్పట్లు కొడితే సంతోషం. నెక్స్ట్ సీతారాం గారు ఇద్దరు కలిసి సన్మానిస్తున్నారు. సంతోషం. మరి స్టాఫ్ లేదా ఎవరు నారాయణ లోపలికి వచ్చి చప్పట్లు కొట్టండి గట్టిగా. అదేవిధంగా మీరు కూడా అంతా ఈ పదవి కాకుండా మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా ఉన్నత స్థాయికి ఎదిగి అందరినీ ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఎండిఓ అందరికీ నా యొక్క నమస్కారములు. మనము 5 ఏళ్ల సంది ఈ సర్వసభ్య సమావేశము సర్పంచులందరికీ గౌరవంగా ఇలా సన్మానించడం జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ సన్మానం చేసుకొని భోజనాలు చేసి జరుగుతుంది. కానీ అధికారులందరూ ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు సుఖ వస్తలేదు. అందరికీ కలెక్టర్ ద్వారా కంప్లైంట్ ఇవ్వబడుతుంది. ఎండిఓ గారికి చెప్పడం జరుగుతుంది. అధికారులు వస్తలేదు. రాని అధికారులకు కలెక్టర్కు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. SDP
ఎస్డిఎఫ్ కొనసాగించాలి. ఇంతకుముందు వచ్చింది, అది కొనసాగించాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా లోపల రావాలని కోరుతున్నానండి. దయచేసి దుబ్బాక వెంకటేశ్వర ఉన్నాడా, బయటకు పోయిండు. సర్పమండ సర్పంచ్ గారు కూడా బయటకు వెళ్ళారు. దయచేసి లోపల రావాలని కోరుతున్నాను. నాగరాజ్ ఫోన్ చేయాలి.